ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, ఈ నెల అనగా సెప్టెంబర్ నెలలో జరుగుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనల కొరకు మరి మీరు ప్రార్థిస్తున్నారు కదా? ఎస్, చూడండి, అద్భుతమైన రీతిలో మరి అద్భుతమైన కార్యాలను ప్రభు మన జీవితంలో జరిగించడానికి, మనలందరినీ కూడా ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికే మరి ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలండి. మరి దయచేసి గమనించండి, సెప్టెంబర్ 6వ తారీఖు అనగా మొదటి శనివారం ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న ఈ తమిళ్ చర్చ్ లోనే అద్భుతమైన ఆరాధన జరగనై ఉందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు. దయచేసి గమనించండి, మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ లో జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా అనేక మంది దీవించబడుతున్నారు. మర్చిపోకండి, సెప్టెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. అలాగే 9వ తారీఖు విజయవాడ రాబోతూ ఉన్నాము. విజయవాడలో కందుకూరి కళ్యాణ మండపం జింకాన గ్రౌండ్స్ పక్కనున్న మరి ఈ కళ్యాణ మండపం నందుయే మరి ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ 9వ తారీఖు అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన మీ కుటుంబ చరిత్రను, జీవిత చరిత్రను మార్చడానికి మరి ఈ ఆరాధన ప్రభు జరిగించనై ఉన్నారు. తప్పక మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 10వ తారీఖు ఒంగోలు ప్రాంతానికి రాబోతున్నాం. ఒంగోలులో ఉన్న మరి అంబేద్కర్ భవన్ లో మరి ఈ అద్భుతకరమైన ఆరాధన మొట్టమొదటిసారి మరి జరగనై ఉందండి. తప్పక ఒంగోలు చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరు ఉన్న ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి మిస్ అవ్వకండి. అనేకమైన మరి కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. పడిపోయిన మరి జీవితాలను కట్టబోతూ ఉన్నారు. చెదిరిపోయిన కుటుంబాలను మరి కుటుంబ చరిత్రను ప్రభు మార్చనై ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అలాగే మరి సెప్టెంబర్ 13వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. మిస్ చేయకండి, తప్పక పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. మరి సెప్టెంబర్ 6వ తారీఖు సికింద్రాబాద్, సెప్టెంబర్ 9వ తారీఖు 2వ మంగళవారం విజయవాడ, 2వ బుధవారం వచ్చి ఒంగోలులో జరగనై ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 13వ తారీఖు 2వ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన జరగనే ఉంది. రండి, తప్పక మీ జీవితాలను ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించనై ఉన్నారు. అద్భుతమైన శక్తివంతమైన వాక్యము ద్వారా, ఆరాధనల ద్వారా మిమ్మల్ని దేవుడు అద్భుతమైన రీతిలో మరి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో కొనసాగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదండి. ఆయన బలమైన మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మది లేని మన జీవితాల్లో మరి ఆయన మాట్లాడుతూ చాలా గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. చాలా సమాధానం చేత ఈ రోజున ఉన్నామంటే మరి దేవుడు మాటలే, ఆయననే మనల్ని బ్రతికిస్తూ అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామా? ఈ ఉదయం మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నారు. మన జీవితంలో మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు మన ఆలోచన ఎప్పుడు తక్కువగా ఉంటుంది. మరి మనం అంటూ ఉంటాం చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామని, కానీ చూడండి, మనం కంటే ఎక్కువగా దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయండి. ఆయన ఆలోచనలు ఎంత గొప్ప ఆలోచనలు అంటే, ఆ ఆలోచనలు నీకు మేలు చేస్తాయి, నీ కుటుంబానికి మంచి చేస్తాయి. ఆ ఆలోచనలు మరి దేవుని ఆలోచనలు నిన్ను గొప్ప చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అందుకనే మన నిర్ణయాలు, మన తలంపులు, మన ప్రణాళిక, మన ఉద్దేశాలు మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల ఉండడం కాదు, కానీ
ఏ విషయంలో అయినా దేవుని మరి చిత్త ప్రకారం మనం జీవించడానికి మరి ముందుకు సాగినప్పుడు, దేవా ఇదిగో ఈ పరిస్థితి ఉంది, ఇదిగో ఈ భయంకరమైన సమస్య ఉంది, ఇదిగో నీవే నన్ను తప్పించు, ఇదిగో నీవే నాకు సహాయం చేయి, ఈ పరిస్థితిలో నీవే నాకు మంచి ఆలోచన ఇచ్చి నన్ను అద్భుతకరంగా నడిపించమని దేవుని అడిగినప్పుడు ఆయన అన్ని విషయాల్లో చాలా గొప్పగా మరి నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి విషయంలోనైనా, నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలోనైనా, వారి భవిష్యత్తు విషయంలోనైనా, లేకపోతే నీ ఇంటి విషయంలోనైనా, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ నిర్ణయం కాదు, కానీ దేవా నీవే నడిపించు, నీవే మంచి ఆలోచన ఇవ్వు, నీవే నన్ను అయా ఇదిగోండి నీవే నాకు తోడై ఉండి అన్ని విషయాలు నేర్పిస్తూ ముందుకు నడిపించమని అడిగినప్పుడు దేవుడే అన్ని విషయాల్లో అన్నిటిని తప్పించి మంచి జ్ఞానం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారండి. అందుకనే చూడండి, ఆయన కార్యములు గొప్ప కార్యములై ఉన్నవి. మన తలంపులకు, మన ఊహలకు అందని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనము మరి మన సొంత నిర్ణయాల పైన కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం పైన ఆధారపడినప్పుడు, దేవుని నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుడే తను మన కుటుంబానికి కాపరిగా ఉండి అనేకమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకండి, దిగులు పడకండి. ఇదిగోండి, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము కదా. ఎస్, ప్రభు పైన ఆధారపడదాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఇదిగో ఒక గొప్ప కార్యము నీ జీవితంలో ప్రభు మరి నీ కుటుంబ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు కృప అందరికీ తోడేయుండును గాక. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని మమ్మల్ని ఉదయకాల సమయంలో బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. మీ మాటల ద్వారా అయా ఇదిగోండి మేము అద్భుతంగా నడిపించబడుతూ ఉన్నాం. అయా ప్రభా ఇదిగోండి ఊహించని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తానని అయా వాగ్దానము చేసినందుకు స్తోత్రం అయా. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రభా ఇదిగోండి అయా ఇదిగోండి ప్రతి ఒక్కరి కొరకు అయా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రియులందరినీ దీవించమని వేడుకుంటున్నాం. వారి జీవితంలో ప్రభా ఇదిగోండి మీ పైన అయా ఆధారపడ్డ కృప చూపించండి. మేమందరం కూడా మీ చిత్త ప్రకారం ఉంట కృప చూపించండి అయ్యా. అయ్యా మా గురించి మేము తక్కువ ఆలోచించుకుంటామేమో, చాలా చిన్నగా ఆలోచించుకుంటా ఉంటాం, కానీ మా జీవితంలో మేము ఇలానే అయా ఉండడము నీ చిత్తం కాదు, నీ ప్రణాళిక కాదు. మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలని నీవు ఉద్దేశించిన దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి దావీదును ఎలా అయితే అయా ఊహకందనట్లుగా గొప్ప కార్యము చేత నిలబెట్టావు అయా, ఒక గొప్ప అయా ఇదిగోండి రాజుగా నిలబెట్టావు. గొర్రెల కాపరి అయిన తనని నీ ప్రణాళిక చొప్పున నడిపించినట్లుగా, యోసేపుని ప్రధానమంత్రిగా చేసినట్లుగా, నిజంగా ఒక దీనురాలైన ప్రభా ఇదిగోండి ఎస్తేరు తన జీవితంలో అయా ప్రభా ఇదిగోండి ఎవరు లేరు, తల్లి తండ్రి ఎవరు లేరు, ఒక అనాథ, కానీ నీవు తనని ఎన్నుకున్నావు, నీ ప్రణాళిక చొప్పున నడిపించావు. అంతే అయ్యా, మా ఊహలకందని గొప్ప కార్యము అంటే ప్రభా ఇదే అయ్యా. అయ్యా తనని ఒక రాణిగా మీరు నిలబెట్టారు అయ్యా. ఇలాంటి కార్యాలతో మమ్మల్ని నడిపించాలని ఆశ కలిగిన దేవుడు ఉదయకాల సమయంలో అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను పట్టుకొని బలముగా మేము జీవించుదుము గాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను గొప్ప చేయండి. మీరే తోడే ఉండండి. ఈరోజు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో, రాకపోకలేందు కృప కలుగును గాక. దీవించబడుదురు గాక. గొప్పవారగుదురు గాక. ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు, ఉద్యోగాలు ఆయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆయా కోర్టు సమస్యతో, ఆయా భయంకరమైన పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. గొప్ప చేయమని వేడుకున్నాం. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ దయా, నీ కృప, నీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పిజి తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.